హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతు సుహాస్ కీర్తి సురేష్ యాక్ట్ చేసే ఆయన అమెజాన్ ప్రైమ్లో వచ్చి ఉప్పు కప్పు రంబు మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు అనిపించింది. లైక్ ఈ మూవీ థియేటర్ల కంటే ఓటీటీ రిలీజ్ చేస్తేనే బాగుంటుంది. సో దాని తగ్గట్టు ఈ మూవీ టీం అలానే చేస్తారు. దాంతో ఒక డీసెంట్ ఓటీటీ వాచ్గా నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే బేసికలీ మన సుహాస్ క్యారెక్టర్ చూసుకుంటే కానీ తనైతే శ్మశానంలో పని చేసే ఫ్యామిలీ అనమాట. సో తను అక్కడే తనైతే ఉంటుంటాడు. అండ్ కీర్తి సురేష్ మనం చూసుకుంటే కనుక సో ఆ విలేజ్కి ఒక పెద్ద మనిషి ఉంటాడు. సో ఆ పెద్ద మనిషి కూతురు అనమాట. సో తను చనిపోయిన తర్వాత ఆ పదవి అనేది కీర్తి సురేష్కి అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక ఆ ఊర్లో ఒక రూల్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఆ ఊర్లో చనిపోతారో సో వాళ్ళనైతే తగలబెట్టారు అనమాట. సో వాళ్ళనైతే పాతి పెడతారు. అది కూడా శ్మశానంలో పాతి పెట్టి కొంచెం డిస్క్రిప్షన్ టైప్ అయితే రాస్తారు. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే కనుక ఆ శ్మశానం అనేది హౌస్ఫుల్గా రావడానికి దగ్గరికి అయితే ఉంటుంది. జస్ట్ ఒక 4 ప్లేసెస్ అయితేనే ఖాళీగా ఉంటాయి. అండ్ సుహాస్ వాళ్ళ మదర్కి ఒక ఆశ ఉంటుంది. సో తను చనిపోతే సో అక్కడే పాతి పెట్టాలి అని చెప్పి సో ఫైనల్గా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా ఫైండ్ చేశారు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఓటీటీ రిలీజ్. సో ఈ మూవీని థియేటర్స్లో కాకుండా ఓటీటీ రిలీజ్ చేశారు. సో అది ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక ఒక ఓటీటీకి ఎలాంటి ఒక కంటెంట్ కావాలో అలాంటి కంటెంట్ ఈ సినిమాలో అయితే ఉంది. ఒక డీసెంట్ ఫిలిం ఒక ప్రాబ్లం అండ్ ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్. ఆ సొల్యూషన్ కోసం కీర్తి సురేష్ అండ్ సుహాస్ ఎలాంటి ఒక ప్రయత్నాలు చేశారు. అండ్ ఫైనల్గా దానికి సొల్యూషన్ ఏంటి అండ్ ఆ సొల్యూషన్ వెతికే ప్రాసెస్లో వాళ్ళు ఎలాంటి ఒక ఛాలెంజెస్ ఫేస్ చేశారు అన్నట్టు ఒక సింపుల్ స్టోరీ అండ్ ఒక సింపుల్ నరేషన్. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక అందులో కీర్తి సురేష్ క్యారెక్టర్కి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి. బికాస్ తనకు ఆ పదవి వచ్చిన తర్వాత రైవల్రీ గ్యాంగ్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ని మిస్యూజ్ చేసుకుందని చెప్పి అనుకుంటారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం ఇలా ఒక ఫన్ ఫీల్డ్ ఒక మూవీ ఇది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ కానీ సుహాస్ కానీ అండ్ షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసే రవితేజ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. మూవీ అంతా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫోర్స్డ్ హ్యూమర్. సో ఈ మూవీలో ఇది ఒక కామెడీ బేస్డ్ సబ్జెక్టే. బట్ ఇందులో కొన్ని మూమెంట్స్ అనేవి కొంచెం ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు నాకైతే అనిపించింది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే కనుక సింపుల్ స్టోరీ అండ్ డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అనేది ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.